రక్షణలో మనం ఉండాలి. అవునా కదా? వాక్యం అదే అంటది. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడని తన నోటితో ఒప్పుకొని తన హృదయంలో విశ్వసిస్తే ఆడప్పుడు రక్షింపబడతాడు. జక్కయ్యతో అంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చునని. ఎందుకు వచ్చింది రక్షణ అంటే యేసుక్రీస్తుని ఆయన స్వయంగా ఆహ్వానించాడు. తన ఇంటికి యేసుక్రీస్తు తన హృదయంలోనికి రాగానే తనలో ఉన్న అన్యాయం అంతా బయటకు వచ్చేసింది. ఎంతైతే దోచుకున్నాడో తనకి 4 వంతులుగా ఇచ్చేసాడట. అందుకే అది గమనించిన యేసయ్య, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఈయన కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. అంటే దేవుని యొక్క రక్షణ మనం కొనసాగించాలి, ఆగిపోకూడదు. దేవుడు నమ్మితే సరిపోతుందా? చాలా మంది బాప్తిసం తీసుకుని సరిపోతుంది అనుకున్నారు. అప్పుడు మనం చెప్పారు, ఆయన యేసు ప్రభువుని నమ్మితే మాకు దేవుడు గర్భఫలం ఇస్తే ఆయన పేరెట్టుకుంటామంటట ఒక కుమారునికి ఇస్తాడు. ఇవ్వగానే యేసు మందిరాన్ని తీసుకొని వచ్చి యేసు బాబాని ప్రేయర్ పెట్టేసుకొని దెబ్బకి ఇంకా మానేశారు. హల్లెలూయా. అలా కాదు కొనసాగించడం అంటే. ఎప్పటి వరకు కొనసాగించాలి రక్షణను? మరణం వరకు. ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటాడో వాడే రక్షింపబడ్డానని వాక్యం చెప్తుంది. అది నేనైనా మీరైనా ఈ లోకములో దేవుని నమ్మిన ఎవరైనా సరే, అంటే దేవుని యొక్క రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. అది ఆగిపోకూడదు మధ్యలో. అందుకే మనం వెలగాలి అంటే దేవుని యొక్క రక్షణను మనం ఏం చేయాలి? కొనసాగించే వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. చూద్దాం 62 యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1-2 వచనంలో అంటాడు కదా, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములని నీతిని కనుగొనను, రాజులందరినీ మహిమను చూసెదరు. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. చూడండి, నువ్వు రక్షణని కాపాడుకుంటే నీకు ఏ పేరు వస్తుందట? యెహోవా పెట్టే ఒక క్రొత్త పేరు నీకు రాబోతుంది. హల్లెలూయా. చూడండి, సియోను నీతి సూర్యకాంతిని వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండాలి. దేవుని యొక్క వెలుగు మనలో ప్రకాశించినంత వరకు దేవుని యొక్క రక్షణ మనలో ఏమవ్వాలన్నా కనబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణ మనం కాపాడుకుంటామో మనము ప్రకాశించేవారుగా ఉంటాం. ఆ ప్రకాశమైన వెలుగు అనేకులకు ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది. నీవు ఏ స్థలంలోకి వెళ్తే అక్కడ వెలుగే. ఇంకా అక్కడ వెలుగు. కొంతమంది అడుగు పెడితే చాలు అక్కడ ఏం